పరిచయం ఉండొచ్చు. నాకు మాత్రం కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడే కాదు, నాకు అందశ్రీ ఒక ఆత్మ బంధువు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఆనాటి పాలకులు ప్రజల మీద ప్రదర్శిస్తున్న అహంకార పూరితమైన వ్యవహారం, మాలాంటి ప్రజాప్రతినిధుల మీద పెడుతున్న అక్రమ కేసులు, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి శాసనసభ్యులను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి వారి కర్కశత్వాన్ని, వారి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల మీద రుద్దాలని, ఈ ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలని శాశ్వతంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలను కట్టు బానిసలుగా మార్చి వారు, వారి కుటుంబము, వారి కొడుకులు, వాళ్ళ మనమన్లు ఈ రాజ్యాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు అందశ్రీ గారు స్ఫూర్తిగా నిలబడేవాళ్ళు. వారు రచించిన జయ జయ హే తెలంగాణనే కాదు, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడనే పాటనే కాదు, ఎన్నో పాటలు, అవి పాటలు కాదు,